నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు మరింత హీట్ తెప్పిస్తున్నాయా అంటే ఎస్, అవుననే సమాధానం ఎక్కువగా వినిపిస్తుంది. దీనికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే కూటమి వర్సెస్ వైఎస్ఆర్సీపీ. ఈ రెండింటిని కనుక ఒకసారి మనం పరిశీలిస్తే ఏ రకమైనటువంటి పరిణామాలు ఉన్నాయి. పతాక స్థాయి నుంచి పతన స్థాయికి చేరుకున్నటువంటి పడిపోయినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ. వైనాట్ 175 అనే ఒక నినాదంతో ఎన్నికల్లో మొన్న 2024లో జరిగినటువంటి, కానీ ఏ రకమైనటువంటి ఫలితాలు వచ్చాయి? కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం కావాల్సి వచ్చింది. 164 సీట్లను కైవసం చేసుకుని ఒక సృష్టించింది చరిత్ర కూటమి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ 164 స్థానాల్లో కూడా 135 తెలుగుదేశం పార్టీ, 21 జనసేన, మరొక 8 స్థానాలు భారతీయ జనతా పార్టీ. ఇక్కడ కీలకమైనటువంటి పరిణామం ఏంటి అంటే ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి కూటమి పార్టీల్లో కాస్త గ్యాప్ ఎక్కువగా ఉంది. అలాగే దానికి సంబంధించి మనస్పర్ధలు, వివాదాలు, విభేదాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి కూడా. దీనికి సంబంధించి మరొక కొత్త అంశం తెర మీదకి వచ్చింది. చిన్నబాబుకి పట్టాభిషేకం. ఈ దిశగా కూడా ఒక రకమైనటువంటి చర్చ. తెలుగుదేశం పార్టీలు అయితే దాదాపుగా గత నెల రోజుల నుంచి ఈ రకమైనటువంటి చర్చ జోరుగా సాగుతుంది. అంటే మరి ఆయనకి పట్టాభిషేకం అయితే నారా చంద్రబాబు నాయుడు ఆయన పరిస్థితి ఏంటి? అంటే ముఖ్యమంత్రిగా లోకేష్ను ప్రకటిస్తారా? అలా ప్రకటిస్తే కూటమిలో ఉన్నటువంటి మిగిలిన 2 పార్టీలు అంగీకారం తెలుపుతాయా? అదే జరిగితే కూటమిలోంచి జనసేన బయటకు వచ్చేస్తుంది. ఇలా రకరకాల అపోహలు, చర్చలు, భిన్నాభిప్రాయాలు, ఇంకా ఏదైనా పెట్టుకోవచ్చు దానికి. ఇటువంటి క్రమంలో చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూటమిలో విభేదాలు గనక అవి పెరుగుతూ వస్తే రాబోయే కాలంలో అది వైఎస్ఆర్సీపీకి అడ్వాంటేజ్గా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సాధారణంగా అంతే కదండి, ఏదైనా సరే ఏ విభాగంలో అయినా ఏ రంగంలో అయినా అదే జరుగుతుంది. సో ఇలాంటి సందర్భంలో కూటమి మరొక 15 ఏళ్ళు అధికారంలో ఉండాలి, ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఉండాలి అని ఒక పక్కన పవన్ కళ్యాణ్ చెబుతూనే ఉన్నారు. ఇటువంటి క్రమంలో కొంతమంది అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వారు, లోకేష్ వర్గీయులు, ఆయన అనుచరులు ఒక రకమైనటువంటి ప్రతిపాదన తీసుకువచ్చారు. దానికి సంబంధించి త్వరలోనే దాదాపుగా ఉగాది రోజున ఒక కీలకమైనటువంటి ప్రకటన ఉండబోతుంది అనేది చర్చ జరుగుతుంది. కానీ దాదాపుగా చంద్రబాబు నాయుడు అటువంటి సాహసం మాత్రం చేయరు. ఎందుకనంటే ఆ తర్వాత జరిగే పరిణామాలు వేరేగా ఉంటాయి. సో ఇలాంటి సందర్భంలో కానీ ఆయనకి సముచితమైనటువంటి స్థానం అయితే ఖచ్చితంగా కల్పించే దిశగా ఇక్కడ ఒక కార్యాచరణ సిద్ధమవుతుంది. ఆ కార్యాచరణలో భాగంగానే ఇప్పుడు డిన్నర్ మీటింగ్. ఒక పక్కన రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి, మరోపక్క లడ్డూ వ్యవహారం, వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల పాటు అనుసరించినటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు అవన్నీ కూడా చర్చ జరుగుతున్నటువంటి తరుణంలో కూటమి పార్టీలకు సంబంధించి లోకేష్ ఆధ్వర్యంలో డిన్నర్ మీటింగ్. ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం ఏంటంటే మచిలీపట్నం నుంచి మొదలైనటువంటి ఈ సమావేశాలు చాలా అన్ని పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి ఆ ఒక్కొక్క పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఆ కూటమికి సంబంధించినటువంటి ఎవరైతే విజయం సాధించారో వారంతా కుటుంబ సమేతంగా అక్కడికి రావటం, విందు, వారికి ప్రత్యేకమైనటువంటి బహుమతులు, ఆత్మీయంగా పలకరించుకోవడం, ఒక కుటుంబంలో ఏదైనా కార్యక్రమం జరిగితే ఏ విధమైనటువంటి వాతావరణం ఉంటుందో, ఏ రకమైనటువంటి జోష్ ఉంటుందో, సంతోషం నెలకొంటుందో అదంతా అక్కడ కనిపిస్తుంది లోకేష్ నివాసంలో. దీనికి రకరకాల చర్చ అనేది కూడా ఇప్పటికే మొదలైంది. రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కానీ రాజకీయ నిపుణులు కానీ ప్రధానంగా మాట్లాడుకునేది ఒకటి ఉంది. అదేంటంటే ఈ సమావేశం ద్వారా లోకేష్కు ఒక రకమైనటువంటి
సపోర్టు సంపాదించుకోవడానికి రాబోయే కాలంలో ఏ రకమైనటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ లోకేష్కి ఇంత సపోర్ట్ ఉంది అనేది ఒకటి బయటికి ఎలివేట్ అవుతుంది అనేది సహజంగా జరిగేటువంటి చర్చ మాత్రమే చెప్తున్నా, ఇక నా వ్యక్తిగత అభిప్రాయం కాదు. సో ఇటువంటి సందర్భంలో ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, చాలా అంటే దాదాపుగా కూటమి పార్టీలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఎంపీలు కానీ వారి కుటుంబ సభ్యుల్ని గ్యాదర్ చేయాలి అంటే ఏదో ఒక అకేషన్ పెట్టుకుంటే దానికి రకరకాలుగా ఒక రకమైనటువంటి విమర్శలు వస్తాయి, ఆరోపణలు గుప్పిస్తారు. ఎందుకు ఇంత అవసరం ఏంటి? తెలుగుదేశం పార్టీ నాయకుడిగా, ఒక మంత్రిగా, ముఖ్యమంత్రి కుమారుడిగా భారతీయ జనతా పార్టీ నాయకులను పిలవడం ఏంటి, జనసేన నాయకులను పిలవడం ఏంటి అని. కానీ ఇక్కడ డిన్నర్ మీటింగ్ అని పెట్టి అందరినీ కూడా ఆహ్వానించి దానికి సంబంధించి ఒక ఆత్మీయంగా మాట్లాడటం, ఆత్మీయ కలయిక. ఇటువంటి సందర్భంలో అక్కడ చాలా కీలకమైనటువంటి అంశం, వారి కుటుంబ సభ్యులకు మహిళలైతే ప్రత్యేకమైనటువంటి మంగళగిరి పట్టుచీరలు వారికి బహుకరించడం, దానికి సంబంధించి చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని మనం ఇమేజెస్ చూస్తే ఎంత ఆప్యాయతగా మాట్లాడుకుంటున్నారు, ఎలా తింటున్నారు, ఎలా మాట్లాడుకుంటున్నారు అనేది మనకి స్పష్టమవుతుంది. చింతకాయల అయ్యన్నపాత్రుడితో ఆయన ఏ రకమైనటువంటి వాతావరణం కలిగి ఉన్నారు, ఒక ఇంట్లో అన్నదమ్ముల మధ్య లేకపోతే తండ్రి కొడుకుల మధ్య ఉన్నటువంటి సాన్నిహిత్య సంబంధం ఏ రకంగా ఉంటుందో అలా లోకేష్ వ్యవహరిస్తున్నారు. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. ఈ ఐడియా ఎవరిచ్చారో కానీ ఇప్పటికే లోకేష్ వ్యవహరిస్తున్నటువంటి తీరు కానీ, అనుసరిస్తున్నటువంటి విధానం కానీ రాజకీయాల్లో చర్చనీయాంశమైనటువంటి టాపిక్గా మారింది. ఆయన మాట్లాడే తీరు కానీ, ఆయన చేసేటువంటి సహాయం కానీ, ఇటు ప్రభుత్వ పరంగా కానీ, ఆయన వ్యక్తిగతంగా కానీ, మరి ముఖ్యంగా మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు కానీ ఎక్కడ కూడా ఆయన వెనుకడుగు వేయట్లా. దీనికి సంబంధించి ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే జరుగుతుంది. ఇలా చేయటం ద్వారా మూడు పార్టీలు ఒక సఖ్యత, సాన్నిహిత్య సంబంధాలు మెరుగవుతాయి. దీనికి సంబంధించి తాజాగా విజయవాడ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆ యొక్క డిన్నర్ మీట్లో విజయవాడ ఎంపీ అలాగే తిరువూరు ఎమ్మెల్యే కొలికలపూడి శ్రీనివాసరావు వచ్చారు, కేశినేని చిన్ని కూడా హాజరయ్యారు. వీరిద్దరి మధ్య ఏ రకమైనటువంటి గ్యాప్ ఉందో మనం చూసాం, దాని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మరి ఇటువంటి సందర్భంలో అంటే ఇక్కడ ముఖ్యంగా కూటమి నేతల్లో నెలకొన్నటువంటి అసంతృప్తి కానీ, అసహనం కానీ, నిరాశ కానీ, వ్యతిరేకత ఏదైనా ఉంటే ఈ సమావేశం ద్వారా కాస్త మెరుగవుతుంది, పూర్తిగా పోదు. ఎందుకంటే మానవ నైజం అది. నా మనసులో ఒకటి పెట్టుకొని నాకు ఇష్టం లేనటువంటి వ్యక్తితో మాట్లాడాలి, అతనితో కలిసి తిరగాలంటే అది సాధ్యపడదు, కొంత టైం తీసుకుంటుంది. కానీ దానికి బీజం వేశారు లోకేష్, అది చాలా కీలకమైనటువంటి అంశం. సో ఇటువంటి సందర్భంలో ఆయన మాట్లాడే తీరు కానీ, ఆయన వ్యవహరించేటువంటి విధానం కానీ ఇది రాబోయే రోజుల్లో కూటమికి మరింత బూస్టింగ్గా మారేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనే దాని మీద ఒక చర్చ జరుగుతుంది. ఆయనకి పట్టాభిషేకమా లేకపోతే ఆయన ఏం చేస్తారనేది పక్కన పెడితే ఇక్కడ ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి అంశం ఏంటి అంటే లోకేష్ రాబోయే రోజుల్లో ఒక ముఖ్యమైనటువంటి నాయకుడిగా తెలుగుదేశం పార్టీలో ఆయన మారబోతున్నారు, తయారు కాబోతున్నారు అని చెప్పడంలో మాత్రం అతిశయోక్తి లేదు. సో ఇలాంటి సందర్భంలో కూటమి నేతలు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, భారతీయ జనతా పార్టీ ఈ మూడు పార్టీలు కూడా చాలా ముఖ్యమైనటువంటి భూమికి పోషిస్తున్నాయి. ఈ మూడిట్లలో రెండైతే కన్ఫర్మ్గా వారి పాత్ర పోషిస్తున్నాయి. బీజేపీ అంటారా అంతంత మాత్రమే. సో ఇటువంటి నేపథ్యంలో లోకేష్కు వస్తున్నటువంటి అభిమానం ఏదైతే మద్దతు ఉందో దానికి సంబంధించి రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. సాధారణంగా ఒకవేళ ఏదైనా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి అంటే గతంలో ఉన్న మాదిరిగా ఇప్పుడు లేదు. లోకేష్ ఏది చెబితే అది ఖచ్చితంగా అమలు జరిగి తీరుతుంది అని మంత్రివర్గంలోనే మాట్లాడుకుంటున్నారు, సొంత పార్టీలోనే చర్చ జరుగుతుంది, కూటమి నేతల్లో కూడా ఇదే డిస్కషన్. సో ఇలాంటి సందర్భంలో ఆయన డిన్నర్ మీట్ అని ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం అనేది ఒక కీలకమైనటువంటి పరిణామం. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అందరూ కూడా అందుబాటులో ఉంటారు కాబట్టి
ఎవరు మేము రాలేమని ఎస్కేప్ అవటానికి కూడా ఇక్కడ అవకాశాలు లేవు. ఏదైనా విదేశీ పర్యటనలో ఉన్నటువంటి వారు మాత్రమే రాలేకపోతారు తప్ప మిగిలిన వారంతా రావాల్సిందే. సో ఇటువంటి సందర్భంలో ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. సొంత పార్టీకి సంబంధించినటువంటి నేతలతో సమావేశం పెట్టి డిన్నర్ మీటింగా, లంచ్ మీటింగా, లేకపోతే టిఫిన్ మీటింగా, అది వేరే విషయంగా ఉంటుంది. కానీ ఇక్కడ కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీల నాయకులు ఇప్పటికే కూటమిలో ఆయా పార్టీలకు సంబంధించినటువంటి కొంతమంది నేతల ప్రవర్తన తీరు మనకు అర్థమవుతుంది. అనేక రకాలుగా వివాదాల్లో ఇరుక్కొని రోజు కూడా మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్గా మారిపోయారు. ఉదాహరణకు రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్. సో ఇలాంటి సందర్భంలో వీటన్నిటికీ మనం బ్రేక్ వేయాలి. ప్రజల్లో కూడా ఒక రకమైనటువంటి మద్దతు అనేది మనం కూడగట్టుకోవాలి. దానికి సంబంధించి 3 పార్టీల మధ్య సఖ్యత చాలా అవసరం అనేది కూడా భావించినట్టున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇలా నిర్వహిస్తున్నారు. ఇది రాబోయే రోజుల్లో వివాదాలకు కాకుండా ఒక అట్మాస్ఫియర్ అనేది, ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో ఈ రకంగా జరగటం అనేది కూటమికి చాలా అదృష్టంగా కలిసి వచ్చేటువంటి అంశంగానే మారుతుంది అని ఒక చర్చ అనేది జరుగుతుంది. చూడాలి రాబోయే రోజుల్లో మరి చిన్నబాబుకి పట్టాభిషేకం ఏ రకమైనటువంటి పరిణామాలు ఉంటాయి, ఆయనకి ఏ రకమైనటువంటి ప్రాధాన్యత అందిస్తారు అధినేత చంద్రబాబు నాయుడు అనేది కూడా చాలా కీలకంగా మారినటువంటి అంశం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.